దారి ఎంచుకున్నారు. రోడ్లపై ఎక్కడ గుంత కనబడినా అక్కడకు ఆయన చేరుకుంటారు. ఆ గుంతను పూడ్చేంత వరకు విశ్రమించని శ్రమజీవిపై V6 ప్రత్యేక కథనం. కొందరు ఏ పని చేసినా పబ్లిసిటీ కావాలనుకుంటారు, కానీ తిలక్ మాత్రం వాటన్నింటికీ దూరం. ఇంతకీ ఎవరా తిలక్ అనేగా? మనం చెప్పుకోబోయేది ఈయన గురించే. నడి రోడ్డుపై పనిచేస్తున్న తిలక్ కూలీ కాదు, ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. రోడ్డుపై గుంతలు కనిపిస్తే చాలు, ఆయన వాటిని పూడ్చకుండా అక్కడి నుంచి కదలరు. ఇది ఎవరో చెబితే ఈయన చేయటం లేదు, తనంతట తాను ఓ బాధ్యత గల పౌరుడిగా చేస్తున్నారు. ఇప్పటి వరకు తిలక్ 700 గుంతలు పూడ్చారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా తనదైన రీతిలో సాదాసీదాగా శ్రమదానం చేసుకుపోతున్న ఈయనను V6 పలకరించింది. దాంతో తాను ఆ మార్గం ఎంచుకోవడానికి కారణాన్ని చెబుతూ ప్రతి వ్యక్తి దేశానికి ఓ ముఖ్యమైన శక్తి అంటూ ప్రమాదాలను అరికట్టేందుకు గుంతలను పూడ్చడానికి కదలి రావాలని పిలుపునిచ్చారు. నేను ఇంతకాలంగా 700 గుంటలు సుమారు పూడ్చాను. నేను 3 సంవత్సరాలు చేస్తున్నాను. సుమారు 700 గుంటలు అంటే ఒక్కొక్క గుంట 4-5 రోజులు 5-6 రోజులు పట్టిన గుంట కూడా ఉన్నాయి. చాలా పెద్ద గుంటలు అది 45 కలిసి చేస్తే కూడా. ఈ రోజు నేను 2 గుంటలు పూడ్చాను. ఆల్రెడీ ఒక గుంట పూర్తి చేశాను. ఇప్పుడు ఇది పూర్తి 5 గుంటలు ఒక గుంట పూడ్చాను నేను. ఒక కారులో పలుపు పార, వీటి మిక్స్ మెటీరియల్, ఎర్రని జెండాలు వేసుకుని ప్రత్యక్షమవుతారు. ఈయన సేవాభావానికి స్పందించిన GHMC ఆయనకు వీటి మిక్స్ మెటీరియల్ ను అందించి చేయూతనిస్తోంది. తర్వాత వాళ్ళ డబ్బులు అక్కడ పెట్టేసి 5 నెలలు అలా పడేసి చూస్తారు GHMC వాళ్ళు. దాని నుంచి తీసుకుని పట్టుకెళ్ళిపోతుండే వాడిని. అది చూసి వాళ్ళు కొంచెం చిన్న ఘర్షణ జరుగుతుండేవి. ఫైనల్గా విషయం కమిషనర్ గారికి తెలిసి ఆయన నేను ప్రతిరోజు సప్లై చేస్తాను లారీ ఎక్కడ కావాలంటే ఎక్కడికి అని ఇప్పుడు ఆయన సప్లై చేస్తున్నారు. ఆయనకు తోడ్పాటు అందిస్తున్న మరో వ్యక్తి అటువైపు వెళ్తున్న అపరిచితుడే. కేవలం ఆయన సేవాభావానికి స్పందించి ముందుకు వచ్చాడు. ఈయన శ్రమదానం చేస్తామంటే చూసి స్పందించి నేను కూడా ఒక చేద్దామని వచ్చాను. ప్రజలకు ఉపయోగపడే పని చేయటం కాబట్టి నేను నా చేద్దామని స్పందించి వచ్చాను. చీకటిని తిడుతూ కూర్చోకుండా చిరు దివ్వెలు వెలిగించాలన్న పెద్దల మాటను గుర్తుకు తెస్తున్న ఈ శ్రమజీవి అందరికీ ఆదర్శమే. ఇప్పుడు సిటీ రౌండప్. జగదీష్ మార్కెట్ పై నగర CCS పోలీసులు భారీ ఎత్తున దాడులు నిర్వహించి